దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కినది. జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. ఈ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని తేల్చేసింది. రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్సభ స్థానాలను వైఎస్ఆర్సీపీ దక్కించుకుంటుందని పేర్కొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి జట్టుగా వచ్చినప్పటికీ పరాభవం తప్పదని సర్వేలో తేలింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తెలిసింది. టీడీపీ, జనసేన కూటమి 3 నుంచి 4 ఎంపీ స్థానాలకే పరిమితం కానుందని పేర్కొంది. ఇక సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల ఫలితాలే దాదాపు రిపీట్ కానున్నాయని సర్వే స్పష్టం చేస్తుంది. ఇక జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 సీట్లు వస్తాయని, వి ఇండియా కూటమి 118 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ ఒంటరిగానే 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. అలాగే తమిళనాడు డీఎంకేకు 22 స్థానాలు వస్తాయని, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 19, ఒడిశాలో బిజు జనతలకు 11 సీట్లు వస్తాయని తెలిపింది. యాప్ 6 స్థానాలు సాధిస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ 1 స్థానం గెలుచుకుంటాయని వివరించింది. బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. కర్ణాటకలో బీజేపీ 21, 23 సీట్లు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ కేవలం 4, 6 స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఇక జేడీఎస్ 1, 2 లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అభిప్రాయపడింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.